అంటే నేను చెప్పేది ఏంటి తెలుసా, నాకు క్రికెట్ అంటే ఇష్టం కాబట్టి ఆ 3 గంటలు క్రికెట్ చూడటానికి మిగిలిన పనులన్నీ ముందు ముగించుకొని దానికోసం సమయం కేటాయిస్తాను. దీని ద్వారా మీకు చెప్పదలుచుకున్నటువంటి విషయం ఏంటంటే, ఇఫ్ యు లవ్ సంథింగ్, నువ్వు దేన్నైనా ప్రేమిస్తే దానికి టైం ఇస్తావు. దేవుణ్ణి ప్రేమిస్తే దేవునికి టైం ఇస్తావు. దాన్ని బట్టి నేను కంక్లూడ్ చేసేది ఏంటంటే, నీకు దేవుని మీద ప్రేమ లేదు. మామూలుగా అబ్బాయి అమ్మాయి చూసినప్పుడు ఐ లవ్ యూ అని అలా చెప్తావో, దేవుడికి కూడా అలాగే ఐ లవ్ యూ చెప్తున్నావు అంతే. ఉత్తుత్తు లవ్ అది, ఉత్తుత్తు బై బై. అయితే అబ్బాయిని అమ్మాయిని ఈజీగా మోసం చేయొచ్చు. నువ్వు లేకపోతే నా ప్రాణం పోద్దు తెలుసా, నువ్వు నా ప్రాణం, నువ్వు నా జీవితం, అసలు చచ్చిపోతాను నేను అని మామూలుగా అబ్బాయిని అమ్మాయిని అనొచ్చు. అనొచ్చు అంటే పర్మిషన్ కాదు, అప్పుడు జరుగుతూ ఉంటుంది. కానీ దేవుడి దగ్గర కూడా ఆ డ్రామా వేస్తే ఎట్లా?